అందరికీ నా ఉదయపూట నమస్కారాలు. నేడు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనమండలి సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు పొలిటికల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అయిన శ్రీ ఈడి జనార్దన్ గారిని కలవడం జరిగింది. మరి ఆయనతో ఒకే ఒక విషయం డిస్కస్ చేశాం. మరి నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నాడు పోరాటం చేశామో మీ అందరికీ తెలుసు. ఏమీ ఆశించకుండా, పదవులు ఏమీ ఆశించకుండా, కేవలం తెలుగు జాతి కొరకు తెలుగుదేశం రావాలి అని ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు కోసం ఎంతో చేశాను. కానీ దురదృష్టం, నా పైన మే 12, 2025 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు గాజువాక శాసనసభ్యులైన శ్రీ పల్లా శ్రీనివాస్ అనుచరులు నా పైన గాజువాకలో దాడి చేసినప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవటం చాలా విచారకరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రభుత్వం పైన చేస్తున్న ప్రకటనలు కానీ ఇవి కానీ నేను ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ నా ప్రాణం అని చెప్పా. కానీ నేను చేస్తుంది పోరాటం ప్రభుత్వం పైన. ఐ లవ్ టీడీపీ పార్టీ, ఐ హేట్ గవర్నమెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే నేను చేస్తుంది ప్రభుత్వం తప్పుదని అడగడుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ పైన కానీ ఎవరిపైన కానీ వ్యక్తిగతంగా కానీ నేను ఎవరి మీద నేను ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు. తప్పు చేస్తున్న ప్రభుత్వంలో తప్పు చేస్తున్న వ్యక్తులపైనే తెలుగు శక్తి పోరాటం చేస్తుంది. డెఫినెట్గా తెలుగు జాతి కోసం, తెలుగు ఔన్నత్యం కోసం రామ్ ఎంత లెక్కైనా ఎంత వెళ్తాను. నేను కోరుతుంది ఒకటే, ప్రభుత్వం నా పైన జరిగిన దాడి పట్టించుకోలేదు, స్పందించలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి రాఘవరావు ఏకైక లక్ష్యంతో పార్టీ స్థాపించారు. అది ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ముఖ్యంగా తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రామ్ ఈ పోరాటం చేస్తుంది నా ఆత్మగౌరవం కోసం. అంటే అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఇదని చెప్పి మనం చేస్తాం. చంద్రబాబు